జనరల్గా లేడీస్లో పొత్తి కడుపులో గర్భసంచి అటు ఇటు 2 అండాలు ఉంటాయి, ఓవరీస్ ఉంటాయండి. ఈ ఓవరీస్లో అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అంటాం. అంటే నియంత్రణ లేని కణాల ఉత్పత్తి జరిగినప్పుడు అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. దీన్నే మనం ఒవేరియన్ క్యాన్సర్ అని అంటూ ఉంటాం. ఈ ఒవేరియన్ క్యాన్సర్ అనేది 3 రకాలు ఉంటాయండి. ఈ 3 రకాల్లో ఫస్ట్ ఎపిథీలియల్ క్యాన్సర్ అంటాం. ఈ ఎపిథీలియల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే పైన అండారం ఉండే పొర నుంచి వచ్చేదాన్ని ఎపిథీలియం క్యాన్సర్ అంటాం. 2 జర్మ్ సెల్ ట్యూమర్ అంటాం. ఈ జర్మ్ సెల్ ట్యూమర్ అంటే ఏంటి అంటే అండాలంటే ఓవరీలో ఉండే సెల్స్ కణాల నుంచి వచ్చేదాన్ని జర్మ్ సెల్ ట్యూమర్ అంటాం. 3 కాట్ ట్యూమర్స్. కాట్ ట్యూమర్స్ అంటే ఏంటంటే కణాల మధ్యలో ఉండే టిష్యూ నుంచి వస్తే దీన్ని మనం కాట్ సెల్ ట్యూమర్ అంటాం. జనరల్గా ఈ ఎపిథీలియల్ ట్యూమర్స్ అనేది 90% ఆఫ్ ఈ ఒవేరియన్ క్యాన్సర్ ఎపిథీలియల్ ట్యూమర్స్ ఉంటాయండి. మిగిలిన 5 నుంచి 10% జర్మ్ సెల్ ట్యూమర్, కాట్ సెల్ ట్యూమర్ ఉంటాయి.